హరిః ఓం. ఓం ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అయం సరస్వతీ దేవ్యై నమః. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. మనం జన్మకర్మ నివారణలో సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం ఈ సంగతి చెప్పుకుంటున్నామమ్మా. సాధు దర్శనం చేత నిర్మల మనస్కులై అనంత ఫలాన్ని పొందుతున్నారు. ఎవరైతే సాధు దర్శనం వల్ల మాత్రమే అంతకన్నా నిర్మలం అవుతుంది, వాళ్ళే అనంతమైన ఫలాన్ని పొందగలుగుతారు. యాత్రలు చేయడం ఎందుకు అంటే స్థల భోగమని, శిలాభోగమని అవన్నీ చెప్పుకున్నామమ్మ. నిన్నటి దానిలో ఉంటుంది. దానాల వరకు చెప్పారు. దానాల వరకు చెప్పుకున్నాం కదా. కాబట్టి అటువంటివన్నీ చేసుకున్న వారందరూ పవిత్రులు అవుతున్నారు. ఇక తన చేతిలో ధనము ఉన్నప్పుడే దానం చెయ్యాలి. క్రిందటి జన్మలో దానం చేసినందువల్లనే ఇప్పుడు కలిగింది కదా. మరి అది తెలుసుకొని దానమునకు ముందంజ వెయ్యాలి. ఇప్పుడు చేస్తే మళ్ళీ కలుగుతుంది కాబట్టి. అలాగే బిడ్డల ఆధీనంలో దానము చేయలేదని విచారించి లాభం లేదు. ఈ రకంగా దానం చేయడం వల్ల కూడా కలిగే ఫలితాలను కూడా చెప్పుకున్నాము. ఇక దానము చేయము చేసేటప్పుడు సద్బుద్ధి గలవారికి, కుటుంబీకునకు సుందర రూపం గలవారికి దానము చేయుట మంచిది. ఈ దానం గురించి చెప్తూ ఇక్కడ కురుక్షేత్రంలో దానము, గంగా తీరమున మరణము. కురుక్షేత్రంలో దానము, గంగా తీరంలో మరణము, నర్మదా తీరంలో తపస్సు, గౌతమి తీరంలో మూడును ముఖ్యములై ఉన్నవని చెప్తున్నారు. ధర్మం అంటే విధి నిషేధములు లేక, కాల నియమములు లేక, ఎదుటవారి నడవడి ఎంచక, మరి అంగవైకల్య భేదములు మొదలగునవి ఎంచక. కనిపించట్లేదు ఇక్కడ. ఒకసారి బీదసాదల భేదమునెంచక, స్త్రీ పురుష బాల్య యవ్వన కౌమార వార్ధక్య అవస్థల తలంచక, తనకు కలిగిన సకల పదార్థములను ఇతరులకు ఇచ్చిన ధర్మమనబడును. తాను భుజించుచున్న కాలములోనైనను జాతి మత విచక్షణ లేక ఒకరిని తృప్తి పొందించుట ముఖ్య కర్తవ్యమే ఉన్నది. దానము కన్నా ధర్మములో గొప్ప ఫలితం ఉన్నది. కాబట్టి వ్యయప్రయాసులు పొందక, లోభమోహాలు లేకుండా చేసే దాన ధర్మాలు త్యాగము అనబడతాయి. అన్నదానమును మించిన దానము లేదని, మరి సంతుష్టి పొందించునని చెప్తున్నారు. ఇక తాను తిననిదే ఒకరికి పెట్టవలను కానీ, ధనవంతులము మనకే గాని తదితరులు తింట తగదని, మరి ఒక రకము వండి పెట్టి మళ్ళీ జన్మలో అది మనం తినాలి. పని వాళ్ళకి, పై వాళ్ళకి ఎవరికైనా పెట్టేది ఒక రకంగాను, మనం తినేది ఒక రకంగాను వండుకొని పెడితే, మరి మనం ఇప్పుడు ఇతరులకి ఏది పెట్టామో మరు జన్మలో మనం అదే తినవలసి వస్తుంది. దయ అనగా దయకు మించిన పుణ్యం లేదు అంటారమ్మా. అన్ని జీవుల యందు సమభావము, సర్వమత సమిష్టి భావన చేత కానీ వ్యష్టి భావన సృష్టిలో ఉండరాదు. అన్నిటి యందు సమభావంతో ఉండాలి, వ్యష్టి భావన ఉండకూడదు. నేను నాది అన్నటువంటి పరిధిలో ఉండకుండా అన్నిటి యందు సమభావన కలిగి ఉండాలి. క్రోధమును వదిలి ఏ జీవికి హింస చేయక కష్టసుఖములో తోడ్పడాలి. ఒకరిని మనోవాక్కాయములతో దుఃఖింప చేస్తే ఆ దుఃఖము తిరిగి తనకే కలుగునని తెలిసిన ఎవరిని హింసించరు కదా. ఒకరిని మనోవాక్యాలతో మనం బాధ పెడితే ఆ దుఃఖం మళ్ళీ నాకే కలుగుతుందని తెలిస్తే ఎవరు మాత్రం ఇతరులను హింసించరు. దాక్షిణ్యం అనగా ప్రపంచమంతా పరమాత్మ స్వరూపమేనని భావించి
అందరితోనూ ఆదరముతోనూ, ప్రేమతోనూ, మృదువుతోనూ మాట్లాడుతూ సమిష్టిగా ఉంటూ కఠినత్వం అనే కుక్క స్వభావం రానివ్వకూడదు. ఎవ్వరి మనసును నొప్పింపక, ఆదరించి తనకు కలిగిన ద్రవ్యము చేత విసుగు లేక సర్వభూతములను తృప్తి పొందిస్తూ ఉండాలి. శాంతే భూషణం అనేటువంటి దాన్ని ధరించి అలా ఉన్నవారికి అరిచేతిలో వైకుంఠమే ఉన్నట్లు మనం గ్రహించాలి. ఎవరికైతే శాంతమే భూషణంగా ఉంటారో వారికి వైకుంఠం అరిచేతిలోనే ఉంటుందిట. ఇలాగా సాధకుడికి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతుంటే ఈ గుణాలు అవే కలుగుతూ ఉంటాయమ్మా. ఉమ్. ప్రతి ఊరిలోనూ దేహరక్షణకు ధర్మ హాస్పిటల్ ఎంత అవసరమో మరి భవరోగులకు కూడా ఆశ్రమములు అంత అవసరం. ఉమ్. రోగాలొస్తే ఆసుపత్రి లేదమ్మా ఊరు కదా అని ఆ ఊళ్ళో ఉండొద్దు అంటారు. అదే. అక్కరకు రాని చుట్టము మృక్కిన వరవీని వేల్పు కదా. ఒక పద్యం ఉంది. క్రక్కున వీరవంగ వలయు గదరాసుమతి అని. హాస్పిటల్ ఎంత అవసరమో ఈ భవరోగులకి కూడా మరి నిజమైన ఆశ్రమం తప్పకుండా ఉండాలి. మర్రి విత్తనం చిన్నదే అయినా వృక్షము వృద్ధి పొంది శాఖోపశాఖలుగా విస్తరించిన దానిపైన పక్షులు, దాని నీడలో అనేక జంతువులు మానవులకు ఉమ్, మానవులకు నిలిచినట్లు ఆశ్రమాలు కూడా వృద్ధి చెందాలి. అలా అయితే మర్రి చెట్లాగా అలా ఆశ్రమాలు కూడా పెరుగుతూ ఉండాలి. 1000 రూపాయలు చేత పట్టుకొని సంతకు పోయి మంచి ఎడ్లను కొనవచ్చునేమో గాని బ్రహ్మ విద్య చెప్పే సద్గురువు ధనము చేత కొనుటకు దొరకడు. ఉమ్. బ్రహ్మ విద్య దాన విక్రయాలకు దొరికే వస్తువు కాదు. నిరాశ చెందక స్వానుభవంతో ప్రయత్నించాలి. మర్కట కిశోర న్యాయంగా మనం భగవంతుణ్ణి విడవకుండా భగవంతుణ్ణి ధ్యానిస్తే అతడు మార్జాల కిశోర న్యాయంగా రక్షిస్తాడు. ఉమ్. కోతి తల్లిని కోతిపిల్ల ఖర్చుకున్నట్లుగా మనం దేవుణ్ణి పట్టుకొని ఉంటే ఉమ్. భగవంతుడు మరి పిల్లి పిల్లని తల్లి పట్టుకున్నట్లుగా కాపాడతాడు. ఉమ్. కాబట్టి పిల్లి పిల్లను గట్టిగా నోట ఖర్చుకొని గమ్యస్థానము చేర్చున్నట్లే భగవంతుడు కూడా మనల్ని రక్షిస్తాడు. భగవద్గీతలో ఉన్న ముఖ్యాంశాలని చక్కగా తెలుసుకొని దాన్ని నమ్మునాయన. అతిథిని అనగా ఎవరినైనను భోజనానికి రమ్మని పిలిచి వారికి ఉపచారములు సలిపి సకల పదార్థములతో తృప్తిగా భోజనము పెట్టి తగిన దక్షిణతాంబూలములు నర్పించి వస్త్రదానములిచ్చి సంతోషపెడితే భగవంతుడు సంతోషిస్తాడు. అన్నరసం కన్నా ఆదరణ ఎక్కువగా చూపించు. అన్నం పెట్టావులే, పంచపక్ష ప్రమాణాలు పెట్టడంలో నీ ప్రేమ, ఆదరణ, దయా చూపిస్తూ వడ్డించు. రజోగుణ పదార్థాలు పెట్టినా పెరుగు పోసి పెట్టినా గాని ఆత్మశాంతి పొందదు. నువ్వెంత రజోగుణ పదార్థాలు కారాలు పులుపులు అన్నీ పెట్టినా మళ్ళీ ఆఖరిన పెరుగు అన్నం పెడితే తప్ప శాంతి కలగదు కదా. దాహం చేత బాధపడవలసి వచ్చును. కాబట్టి భోజనమునకు పెరుగు ముఖ్యమై ఉన్నది. ఇక అభ్యాగత స్వయం విష్ణువు అన్నట్లు భోజన సమయంలో 12 గంటలకు మనం పిలవకుండా స్వయంగా వచ్చి భోజనము పెట్టమనిన వారే విష్ణు స్వరూపులను గుర్తించు. పిలవకుండా భోజనానికి వచ్చిన వారే నిజమైన అభ్యాగతులు. పిలిస్తే అలాగూ వస్తారు, పిలవకుండా వస్తే పరమాత్ముడే వచ్చినట్లు భావించాలి. మధ్యాహ్నం వచ్చాడు అనుకొని మళ్ళీ వాడి కోసం వండి పెట్టాలనుకొని నానా బాధ పడుతూ ఉంటారు చాలా మంది. కాబట్టి భగవంతుడికే పెట్టినట్లుగా సంతోషించినట్లు మరి ద్రవ్యము ఇతర పదార్థాలు ఏవి ఇచ్చినా కూడా ఇంకా ఇవ్వకూడదా అనిపిస్తుంది. అన్నమునకు ఆశ ఉండదు, దీని చేత తృప్తి పొందుతాడు. ఇక అక్కడ అన్నదానం అయింది కదమ్మా. ఇక జపము అనగా రుద్రాక్షమాలతో లెక్క పెట్టి మంత్రోచ్చారణ చేయడం జపం అంటారు. లెక్క పెట్టకుండా ఎడతెగకుండా స్మరణ చేయుట తపస్సు అంటారు. ఇంకా లెక్కే లేదు, 24 గంటలు స్మరణ చేస్తున్న వాడికి తపస్సు అంటారు. జన్మ ఎత్తినందుకు తపము అనరింపుము. వాచిక తపస్సు కన్నా మానసిక తపస్సు చాలా గొప్పది. జపములో ఫలం ఎక్కువ, తపస్సులో ఫలం ఎక్కువ అని సందేహం కలుగుతుంది. తపస్సులోనే ఫలం ఎక్కువ, అంటే మానసిక తపస్సు. నిరంతరము మనసులో భగవన్నామం స్మరిస్తూ ఉండడం. ఇంకా స్మరణకోటి సమం స్తోత్రం, శాస్త్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయం. ఒకదానికంటే ఒకటి అధికమై ఉన్నాయి. మనోమరణము అనేక జన్మవాసనతో మనలో దట్టముగా ఉన్నది కదా.
ఆ మరణం పోవడానికి తపస్సు ముఖ్యమై ఉన్నది. అంటే మానసిక స్మరణ. హ్మ్. భగవంతుని చేరవలెను అని అంటే నిరంతరము పరితాపమే. పరమాత్మను పొందాలి, పరమాత్మను పొందాలన్న నిరంతర పరితాపమే నిజమైన భక్తి. సుఖదుఖాలకు ముఖ్య స్థానమై అహంకార మమకారములు వదిలి పవిత్రముగా ఉంచుకొనదగినది అదే. హ్మ్. సుఖదుఖాలకు ముఖ్య స్థానము అదే. అహంకార మమకారాన్ని వదిలిపెట్టి పవిత్రంగా ఉంచుకొనదగినది. కాబట్టి భావము పరీక్షలలో గొప్ప పరీక్ష మానస పరీక్ష. హ్మ్. నిరంతరము నీ మనోభావాన్ని పరీక్షించుకుంటూ ఉండడమే నిజమైన పరీక్ష అని తెలుసుకొని విడువవలసినది ప్రకృతి, తెలియక చేపట్టవలసింది పరమాత్మ స్వరూపము. హ్మ్. విడువవలసిన ప్రకృతిని వదిలితే నీకు తెలియకుండా నువ్వు పరమాత్మను పొందగలుగుతావు. అదే స్వరూపము. హ్మ్. ఊక ఎన్నాళ్ళు దింపినా బియ్యం రావు కదా, హ్మ్. వ్యర్థమే. ధాన్యము దింపిన బియ్యము వచ్చును. వ్యర్థ ప్రసంగాలు కూడా అట్లే ఊకదంపుడు లాంటివే. హ్మ్. సారం ఏమి ఉండదనమాట. వ్యర్థ ప్రసంగము అట్లే సముద్రంలో దిగి రత్నాలు, ముత్యాలు తేకుండా నత్తగొల్లలు తెచ్చినట్లు ఉంటుంది. సముద్రంలో ములగడం ఎందుకు? అంతే. ముత్యాలు, రత్నాలు తెచ్చుకోవడం మానేసి అలాగే మనం వ్యర్థ ప్రసంగాలు అటువంటివే అవుతాయి. హ్మ్. ఇంకా అది తెలియక విషయ చర్చలు ఎక్కువగా వీధికొకటి ఏర్పడ్డాయి ఇప్పుడు. ఏనుగును మావటివాడు సరిగ్గా నడిపించుటకు అంకుశంతో కొట్టాలి. అట్లే మనసు సరిగ్గా లొంగకుండిన గురువాక్యం అనే అంకుశంతో పొడిచిన గాని అది లొంగదు. హ్మ్. మాటి మాటికి గురువాక్యాన్ని గుర్తు చేసుకుంటూ నీ మనసు యొక్క అవలక్షణాలు మనం వదిలించుకోవాలి. హ్మ్. రామతారక నామ మంత్రం రోజుకి 1000 చొప్పున జపిస్తే చాలా మహిమ కలుగుతుంది. హ్మ్. నీ గురువు ఇచ్చిన మంత్రాన్ని రోజుకి 1000 సార్లన్నా జపిస్తే గొప్ప మహిమ కలుగుతుంది. హ్మ్. కాబట్టి దుర్గ తపము చేసి దూర్చటి సతి అయ్యే, వాణి తపము చేసి బ్రహ్మ గలిసే, సిరి తపము చేసి శ్రీ విష్ణు పొందే, తపము వలన గాదే ధన్యలయ్యే హ్మ్. లైది. తపశ్శక్తికి మించినదేదీను లేదు, అది స్త్రీ పురుషులు అందరి సొత్తు అయి ఉన్నది. హ్మ్. కాబట్టి అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ అని బాగా తెలుసుకొని వైరాగ్యమును అవలంబించి భక్తిని పూనకపోతే ముక్తి లేదు. కలో స్మరణాన్ముక్తి అనుటి చేత రామనామ స్మరణ చేత పూర్వజన్మ కర్మ వాసనలన్నీ భస్మం అవుతాయి. హ్మ్. మరి భుక్తి లేనిదే భక్తి కుదరదు కదా. కడుపు నిండా కాస్త ఆహారం ఉంటే నువ్వు భక్తి ఏమన్నా చేయొచ్చు. హ్మ్. పెంకి పనమలా మాడిపోతుంటే మనసు భక్తి మీదకి వెళ్ళదు కదమ్మా. వెళ్ళదు. కాబట్టి దరిద్రుడు మోక్షము అందుకే పొందలేడు. ఐశ్వర్య సంపన్నుడు కూడా మోక్షాన్ని పొందలేడు సుమా. హ్మ్. మధ్యమస్తులకే ముక్తి కలుగుతుంది. తిండి లేనివాడు భక్తి చేయలేడు కాబట్టి ముక్తి లేదు. హ్మ్. ధనవంతుడికి భక్తి అవసరమే లేదు కాబట్టి ముక్తి లేదు. కానీ మధ్యమస్తులకే ముక్తి కరతలామకలమై ఉంటుంది. హ్మ్. కాబట్టి సమస్త చరాచర ప్రపంచంలో ఉన్న జీవకోట్లలో ముఖ్యమైనది మానవ జన్మని తెలుసుకోవాలి. క్రిమి కీటక పశు పక్షి జంతు స్థావర జంగములుకి అలవి కానిది, దేవతలకు అలవి కానిది, ఉత్కృష్టమైనది. కృషి చేసి మానవుడు పరమాత్మను పొందుచున్నాడు. ఒక్క మానవుడికే పరమాత్మను పొందడానికి అర్హత ఉంది. దేవత పరమాత్మను పొందలేరు. కాబట్టి శిష్ణోదర పరాయణులై తిరుగక కాలము వృధా చెయ్యక సనాతన ధర్మమును అనుసరించి మసులుకోవాలి. హ్మ్. త్రికాలాల్లోనూ సూర్య చంద్ర గ్రహ నక్షత్రాలు గతులు తప్పి నడుస్తున్నాయా? లేదు. లేదు కదా. హ్మ్. సకాల నిర్ణయ ధర్మాలతో నడుస్తున్నాయి. మరి మనము అజ్ఞానము చేత కాలము మారింది అనుకుంటూ సకల మానవ ధర్మాల్ని మరిచిపోయి కృత్యములు నెరవేరుస్తున్నాం. ఈ సూర్యచంద్ర నక్షత్రాదులు గాని పంచభూతాలు గాని వాళ్ళ గతులను తప్పి నడవటం లేదు కదా. లేదు. సకాలంలో చక్కగా నడుస్తూనే ఉన్నాయి. కానీ మనమే అజ్ఞాన కాలం మారిపోయిందండి అనుకుంటూ
సనాతన ధర్మాన్ని, మానవ ధర్మాన్ని వదిలేసి మరి చేయకూడని కృత్యాలు చేస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే ఆసక్తి, దుర్జనత్వము, దేహమును కష్టపెట్టకూడదు అన్న మూఢత్వము. ఎంతసేపు దేహాన్ని సుఖపెట్టుకోవాలి. అలాగే మరి మనసంతా కూడా దేహ సుఖాల కోసమే కాంక్షతో ఉండడం వల్ల పరమాత్మ మీద ఆసక్తి లేకపోవడం. అంతేకాకుండా దుర్జన సాంగత్యం. ఇవన్నీ కూడా దేహానికి మూఢ విశ్వాసంతో నడుచుకున్నాం. మరి వశిష్ఠుడు మొదలగు మునీశ్వరులు అందరూ తెలియక సత్కర్మలు చేశారా చెప్పుము. మహామునులందరూ ఎందుకు సత్కర్మలు చేస్తున్నారు వాళ్ళకి తెలీదా? తెలిసే చేస్తున్నారు కదా. అయితే ప్రశ్న, మరి గురుదేవ బ్రహ్మ జిజ్ఞాస ఎలాంటి వారికి ఉంటుందండి? జవాబు, బ్రహ్మ విద్య అధికారికే ఉంటుంది నాయన. అన్ని జీవులకు, మానవులకు సుఖ దుఃఖాలు, క్షుత్ పిపాసలు, జనన మరణాలు, బిడ్డల్ని కండం, నిద్రపోవడం, లేవడం అన్ని జీవులకి సమానమే. అయితే విజ్ఞానమయ కోసం ఒకటి మానవులకు అధికముగా ఉంది. అందుచేత మానవుడు ముక్తి పొందగలుగుతున్నాడు. దాన్ని సరిగ్గా సక్రమ మార్గంలో వాడుకుంటే ముక్తిని పొందగలుగుతాడు. ఆహార నిద్ర భయ మైథునాన్ని సామాన్యమేతత్ పశూర్ధీరాణం జ్ఞానం నరాణం అధికో విశేషో జ్ఞానేన హీనః పశుభిః సమానః. ద్విపాద పశువులు వలె తిరగొద్దు, రెండు కాళ్ళున్న పశువుల్లాగా తిరక్కండి. జ్ఞానమును సంపాదించుకోండి. జన్మ ఎత్తినందుకు సార్థకం చేసుకుని తీరాలి. అందుకే నీకు మానవ జన్మ ఇవ్వబడింది. కాబట్టి అర్థము తెలియకపోతే ఎన్ని గ్రంథాలు ఎంత చదివితే మాత్రం ఏం ప్రయోజనము? జ్ఞానము లేక ఎన్ని సత్కర్మలు ఎంత చేస్తే మాత్రం ఏం ప్రయోజనము? అనగా జ్ఞానానుభవము ఆలస్యముగా పొందుతారు. వాళ్ళు చేస్తే చెప్పుకో గాని జ్ఞానం రాదు వాళ్ళకి. కొన్ని ముఖ్యాంశాలు చెప్తాను. ఈ గుణము నాలో నిలిచి ఉందా లేదా అని ఎవరి మనసులో వాళ్ళే విచారణ చేసుకోండి. నీకు భక్తి ఉందా లేదా? నిన్ను పుట్టించి రక్షిస్తున్న దేవుడు అక్కడ ఉన్నాడని నీకు నమ్మకం ఉందా లేదా? చూసుకోవాలి ఎవరి లోపల వాళ్ళు. అలాగే రెండు, అగ్ని, నీరు, గిన్నె లేనిదే ఏ వస్తువు ఉడకనట్లు భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేకపోతే ఎప్పటికీ ముక్తి లేదు. వంట అవ్వాలంటే అగ్ని ఉండాలి, నీరు ఉండాలి, గిన్నె పదార్థాలు ఉండాలి. ఉంటేనే కదా వంట అవుతుంది. అది భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనే పదార్థాలు లేకపోతే నీకు ముక్తి అన్నది రాదు. ఇక చూసుకో మరి నీ లోపల ఉన్నాయా అంటున్నారు ఇక్కడ. భగవంతుని నిరంతరం సేవిస్తే భగవంతునిలో ఉండే సర్వశక్తులు మన యందు ఉద్భవిస్తాయి. భగవంతుని దర్శించగలుగుతావు. ఎవరిని సేవిస్తున్నావో, ఎవరితో ఎక్కువ గడుపుతున్నావో వాళ్ళ లక్షణాలు మనకు వచ్చేస్తుంటాయి కదమ్మా. అంతే. నిరంతరం భగవంతుని సేవిస్తూ భగవత్ భావనతో ఉంటే మరి ఆయన యొక్క సర్వశక్తిమంతుడైన ఆయన శక్తులని మనకు కూడా మనలో ఉద్భవిస్తూ ఉంటాయి. నిజమగు భక్తుడు దుష్కార్యము చెయ్యనేరడు. నిజంగా భక్తి ఉంటే వాడి చేతి నుంచి ఎప్పుడు దుష్కార్యాలు గాని, అక్రమాలు గాని, అన్యాయాలు గాని జరగవు. ఇక భక్తుడు నిందకు శోకించడు, స్తుతులకి సంతోషించడు. నువ్వు భక్తుడు అయితే ఎవరైనా నిందిస్తుంటే తలుచుకొని గిలుక్కొని ఏడుస్తున్నావా? ఎవరైనా పొగుడుతుంటే ఆహా నన్ను ఇంత పొగిడారు, నన్నంత పొగిడారు, నువ్వు పొంగుతున్నావా లేదో చూసుకో. ఇక భక్తుడు అహంకారాన్ని వదిలి సర్వము భగవద ఆధీనము అని జీవిస్తాడు. నేను నాది అన్నది వదిలేసి ఈశ్వరాజ్ఞ ప్రకారం జీవితం నడుస్తోంది అని జీవిస్తాడు. అలా నువ్వు జీవిస్తున్నావా లేదో చూసుకో. ఇక గురుభక్తి లేకుండా నువ్వు ఎంత కష్టపడినా నీకు బ్రహ్మ విద్య చేకూరదు. గురునిష్ట, గురు భక్తి, గురు విశ్వాసము లేనివాడు ఎప్పటికీ బ్రహ్మ విద్యను పొందలేడు. జీవితంలో గురుభక్తి విశ్వాసములు ఎప్పుడూ మరువరాదు. ఇక శిష్యుని తప్పులు చెప్పి మంచి మార్గమును చూపువాడే గురువు. ఎప్పుడు కూడా శిష్యులో ఉన్న లోపాలని తెలియచెప్పగలిగిన వాడి గురువు. అలా చెప్పకుండా వాడికి కోపం వస్తుందేమో, వాడు నా దగ్గరికి రాడేమో, వాడు లేకపోతే నాకు ఇది ఇవ్వడేమో, అది ఇవ్వడేమో, నన్ను పొగడ్డేమో అని భయం ఉన్నవాడు శిష్యుని లోపాలు చెప్పడు. నువ్వు బాగున్నావు అంటాడు. నన్ను గురుగారు పొగిడారు కదా అనుకుంటాడు. కానీ నిజమైన గురువు శిష్యుని లోపాలని తెలియచెప్తాడు. చెప్తేనే వాడు మంచి గురువు. గురువుని ఆజ్ఞను ఎప్పుడు మేరకు నీ తప్పులు
గురువుకి తప్పకుండా చెప్పుకొని ఒప్పుకో. ఉమ్, ఎప్పుడైతే గురువు ఆజ్ఞ మేరకు ఒకవేళ నువ్వు తప్పులు చేస్తే గురువు దగ్గర చెప్పుకొని ఒప్పుకో. ఉమ్, ఇక క్రోధమునకు మించిన శత్రువు లేదని తెలుసుకో. శాంతమునకు మించిన స్వర్గము లేదని తెలుసుకో. నీతో వచ్చేవి నీవు చేసిన పాప పుణ్యాలే అని ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవలసి ఉన్నది. ఇక స్థిరముగా నిలిచినవి ఏమిటో తెలుసునా? కీర్తి అపకీర్తుడును. భగవంతుని చేరవలెనను నిరంతర పరితాపమే నిజమైన భక్తి. భక్తి ఎన్ని రకాల భక్తులున్నా కూడా నాకు భగవంతుడు కావాలి, దేవా నువ్వే కావాలి, ఈశ్వరా నువ్వే కావాలి, నువ్వే కావాలి అనేటువంటి పరితాపం ఎవరికైతే ఉంటుందో దానినే నిజమైన భక్తి అంటారు. మిగతా భక్తులన్నీ కూడా భక్తులే. ఇక నీ తప్పుల్ని నువ్వే విమర్శించుకొని నీ తప్పులు నువ్వే తెలుసుకుంటూ నువ్వే పశ్చాత్తాపాన్ని పొందు. చేసిన తప్పు జీవితంలో మళ్ళా చేయకుండా ఉండడమే పశ్చాత్తాపం అంటే. ఏదో ఇలా చేసేసాను అలా చేసేసాను అనేసుకుని ఒప్పుకుంటే కాదు, మళ్ళీ చేయకుండా ఉండాలి. ఉమ్, అదే పశ్చాత్తాపం. నీచుని సహవాసం ఎప్పుడూ చెయ్యొద్దు. సుఖ దుఃఖములకు స్థానము మమకారమే. మమకారం వల్లనే ఇక మరి మన వల్ల జరిగే పనులన్నీ కూడా అక్రమాలు సక్రమాలు జరుగుతాయి. అందుచేత మమకారానికి స్థానం ఇవ్వకు. ధర్మాలకెల్లా మూల ధర్మము అహింస, సత్యము. ధనము దాచుట ఇలాగా అనగా ధర్మము చేయడమే ధనాన్ని దాచుకోవడం అట. నిజమైన బ్యాంక్ అదే. అవును. ధర్మమే నిజమైన బ్యాంకు. ఉమ్, ఈవేళ నువ్వు ధర్మం చేసిన నీ బ్యాంకులో ఉంటుంది. మరి జన్మకి నీకు అక్కడ చక్కగా ఆటోమేటిక్ గా అదే వచ్చేస్తుంది. ఈ సంగతి తెలిస్తే ఎవరైనా ధర్మం చేయకుండా ఉంటారా? దానం చేయకుండా ఉంటారా? మరి బ్యాంక్ కదా అది. అవును. బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు దాచుకోవాలని కదా అందరూ అనుకుంటారు. ఉమ్, మరి నువ్వు వచ్చే జన్మకి ఏం దాచుకున్నావు? ఉమ్, ఇప్పుడు చేసిన దాన ధర్మాలే నీ బ్యాంక్ అకౌంట్లు. అందుచేత బ్రహ్మ విద్య అధికారులు కాబట్టి ధర్మాల్లో కల్లా మూలధర్మం అహింస. ఇప్పుడు నిత్యము నీ మనసుని పరిశీలనము చేసుకో. తెలిసి విడవవలసింది ప్రకృతిని. తప్పులు తెలుసుకోవడం. ప్రకృతి అంటే మాయ, అంటే నేను నాదన్న అహంకారం మమకారం. ఉమ్, ఓహో దీని వల్ల కదా ఇన్ని తప్పులు నా వల్ల జరుగుతున్నాయని తెలుసుకొని దాన్ని విడవాలి. తెలిసి భగవంతుని దయని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఉమ్, ఈ రెండూ తెలుసుకోవాలి. భగవంతుని దయను కోరాలి, భగవంతుని ఆశ్రయించుకోవాలని తెలుసుకో కదా. నేను నాదన్ని అహంకారం మమకారాలే మాయ అని తెలుసుకొని దాన్ని వదలడం. ఉమ్, ప్రకృతిని విడుచుట, భగవంతుని పట్టుకుంటాం. ఇవి రెండు సత్యజ్ఞానం తెలిసిన వారికి మాత్రమే చేతనవుతాయి. ఉమ్, అలాగా ఈ రెండిటి యొక్క వివరణ గురువు వల్ల మాత్రమే తెలుస్తుంది. తెలుస్తుంది. కాబట్టి బ్రహ్మ విద్య అధికారులు 4 రకాలుగా ఉన్నారు నాయన. ఉత్తమ, మధ్యమ, అధమ, అధమ అధమ అని 4 విధాలు. వాళ్ళు 4 విధాల ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఉత్తముడు గురువు చెప్పక మునిపే గురువు గారి ఉద్దేశాన్ని గ్రహించి శ్రద్ధతో ఆ పని చేసేస్తాడు. చెప్పక్కర్లేదు అతడికి. ఉమ్, ఆయన ఉద్దేశాన్ని గ్రహించి ఆ పనిని చక్కగా చేసేస్తాడు. ఇక మధ్యముడు గురువు చెప్పినది శ్రద్ధతో చేస్తాడు. స్వామి చెప్పాక చూద్దాంలే అని ఆయన చెప్పాక చక్కగా చేస్తాడు. అధముడు గురువు చెప్పినా లక్ష్యం చెయ్యడు, వినడు. ఇక ఉమ్, చెప్పినా సరే వినడు. అధమాధముడు ఉంటాడు, శిక్షించినా సరే శిక్షించినా చేయకుండా తిరస్కరిస్తాడు, చేయడంతే బండరాయిలాగా అలా ఉంటాడు. ఉమ్, ఉం? కాబట్టి ఉత్తమ అధికారులైన మనం ఉత్తమ అధికారులమే మెలుగుట మంచిది కదా. అవును. గురువును భక్తి శ్రద్ధలతో గలిచి ఆత్మజ్ఞానము అత్యంత దుర్లభము గనుక గురుని జాయమాన కరుణా కటాక్ష వీక్షణములకు పాత్రులై ఉండవలేను. ఎంతసేపు ఆయన కరుణ ఆయన ప్రేమని పొందడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. సూక్ష్మ బుద్ధి, నిదానము, శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము, క్షమ, వైరాగ్యము కలిగి సద్గురు బోధ చేత 6 మాసాల్లోనే ఉత్తముడు బ్రహ్మస్థితిని పొందగలుగుతాడు. సూక్ష్మ బుద్ధి ఉంటే, విషయాన్ని తెలుసుకోవడంలో ఒక నిదానమైనటువంటి నిగ్రహం ఉంటే, శ్రద్ధ ఉంటే, గురువు చెప్పినట్లు ఇంద్రియాలని విషయాల్లోకి వెళ్ళనివ్వకుండా నిగ్రహించగలిగితే, ప్రారంధ వశాన వస్తున్నటువంటి
ఏ కష్టాలనైనా సరే క్షమతో వైరాగ్యంతో గనక ఉండగలిగితే సద్గురు బోధ చేత 6 మాసాల్లోనే బ్రహ్మస్థితిని అతను పొందేయగలుగుతాడు ఉత్తముడు. ఇక మధ్యముడు ఉంటాడు, అతడు సంవత్సరములకు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. అధముడు 12 సంవత్సరములకు ముక్తి పొందుతాడు. ఇక అధమాధముడు ఉన్నాడే, ఆ జన్మలో కాక మరు జన్మలోనన్నా ముక్తిని పొందడం కష్టమే. గురుభక్తి ప్రారంభ దశలో ఎట్లున్నదో నీవు ఉన్నంత కాలం అలాగే ఉంచుకోవాలి. మొట్టమొదటి ఎలా ఉందో అలాగే ఆ విశ్వాసము, ఆ శ్రద్ధ, ఆ భక్తి, ఆ గౌరవము కొంచెం కూడా జారకుండా నిలబెట్టుకోవాలి. మనస్సును సరిగా తిప్పుకో. కాయ ముదిరి పండైనట్లు భక్తి ముదిరి జ్ఞానంగా మారుతుంది. కాబట్టి పంచముద్రల భావము తెలుసుకో. పరతత్వ భావన తెలిస్తేనే నువ్వు చూసుకోగలుగుతావు. కాబట్టి నిరంతరము గురువు ఎలా నడుచుకోమన్నారో అలా నడుచుకుంటూ నువ్వు ఉన్నప్పుడే కాయముదిరి పండైనట్లు నీ భక్తి, అంటే గురు భక్తి అనమాట. అని ఆయన ఎందు శ్రద్ధ, విశ్వాసం, భగవంతుడేనమ్మా గురువు అంటేనే. భక్తి ముదిరి జ్ఞానముగా మారుతుంది. కాబట్టి నిరంతరము పరతత్వ భావన తెలుసుకుంటే నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు. భక్తిగా సత్కర్మలు చేస్తే చాలా కాలానికి మోక్షం పొందుతావు. భక్తిగా అలా సత్కర్మలు చేస్తూ 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 ఉన్నావనుకో, కొంచెం కాలం ఎక్కువ పడుతుందమ్మా మోక్షం రావడానికి. జ్ఞానము చేత అప్పుడైనా జ్ఞానం కలిగితే గాని మోక్షం రాదు. ఎప్పటికప్పుడు శాస్త్రాల్లో చెప్పినట్లు గురువు చెప్పిన వాక్యము తన అనుభవములకు వచ్చిందా లేదా అని పరిశీలించుకోవాలి. గురువు చెప్పిన అనుభవంలో ఉందా లేదా? ఒకవేళ అనుభవంలో ఉన్నా జారి పడిపోతున్నానా లేదా? జారి పడిపోవడంలో మరి ఎక్కువగా పడిపోతున్నానా, తక్కువగా పడిపోతున్నానా అన్నదాన్ని నీ లోపల నువ్వే చూసుకోవాలి. తర్వాత శాస్త్రంలో చెప్పిన గురువాక్యాలు అనుభవానికి వచ్చాయా లేదా అని పరిశీలించి శరీరాన్ని మాటి మాటికి తర్కించుకో. గడ్డిలో పరమార్థం అనే వెన్న ఉన్నట్లు అర్థము గ్రహించు. గడ్డిలో కూడా పరమాత్ముడే ఉన్నాడు అన్న అర్థాన్ని గ్రహించు. గడ్డి తిని ఆవు పాలు కాచి తోడు పెట్టి మజ్జిగ కవ్వంతో తిప్పిన ఎన్నొస్తుంది కదా మరి గడ్డిలో నెయ్యి ఉన్నట్లేనా? కానీ గడ్డిలో మనకు నెయ్యి కనపడుతుందా? మారింది మరి గడ్డే అని. అదే మన శరీరాన్ని తర్కించుకొని గుణములు వదిలి ఉంటే ఆత్మ బయటకు వస్తుంది. ఎప్పుడో ఒకసారి ఏ సత్సంగంలో చెప్పాను, మా నాన్నమ్మ చెప్పిన పద్యం. తరువంగ బుట్టు తరులనగ్ని, తరువంగ పుట్టు దధిని కృతము, తరువంగ పుట్టు ఈ రీతి తరువగా తనువు నీరేతి తరుగంగ వలయు అని ఒక పద్యం అనమాట. నేనైతే తరుస్తుంటేనే కదా పెరుగులో నుంచి వెన్నొస్తుంది, తరుస్తుంటేనే కదా కర్రల్లోంచి నిప్పు పుడుతుంది. అలాగే తనువు నీ రీతి తరువంగా నిజ తత్వం ఎదిగి ధన్యుడువు కమ్మని ఒక పద్యం అనమాట. నిరంతరం ఈ తనువులో అణువులో ప్రతి జీవ కణంలో ఉన్న ఆ పరమాత్మని మానసికంగా మళ్ళీ 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 అదే వీక్షిస్తూ తనువుని తనువుగా కాక తనువు నిండా ఉన్న చైతన్య పదార్థాన్ని. శరీరంలో అణువు కూడా జీవ చైతన్యమే కదమ్మా. రక్త ప్రసరణలో, ప్రతి కదలికలో, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో, గుండె లయల్లో, అలాగే నరాల్లో, రక్త ప్రవాహంలో, నీ కళ్ళల్లో, నీ చెవుల్లో, ముక్కులో, నోట్లో, నాలుకలో, అణువణువులో ఆ సజీవమైనటువంటి దైవాన్ని నిరంతరము నీ తనువులోనే దాగి ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని నువ్వు నిరంతరము పరిశీలించి చూస్తే దీనిలో ఉన్న సత్యస్వరూపం నీకు అనుభవానికి వస్తుంది. అవునా? అందుచేత అదే మనం మన శరీరాన్ని కూడా తర్కించి గుణాలను వదిలిపెట్టి చూస్తే దానిలో ఆత్మ వెలువడుతుంది. ఆత్మజ్యోతి తనలో ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడు తెలుస్తున్న లోపల వెలుగుతున్నటువంటి ఆ ప్రకాశం ఏమిటో, ఆ చైతన్యం ఏమిటో, ఆ శక్తి ఏమిటో. దానివల్ల ఈ శరీరంలో వస్తున్నటువంటి ఈ జీవత్వము, ఈ కదలికలు దేని వల్ల వస్తున్నాయో నువ్వు నీ శరీరాన్ని అంతర్వీక్షణం చేసుకుంటేనే లోపల ఉన్నటువంటి పరమాత్మ ప్రకాశిస్తాడు. జపం అంటే సద్గురు ఉపదిష్టమైన భగవత్ ప్రాప్తికి హేతువైన ప్రణవాది రామతారక దివ్య మంత్రము.
మాటి మాటికి భక్తి శ్రద్ధలతో పునశ్చరణ చేస్తూ 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 తీవ్రము కాగా జపము చేయుట చేత సాధకుని సమస్త పాపాలు భస్మం అయిపోతాయి. కనుకనే శాస్త్రములలో జపతో నాస్తి పాతకం అని చెప్పారు. నిరంతరము జపము చేయువానికి పాపములు అంటవు. జాగ్రత్త కలవారికి ఎన్నటికీ భయం ఉండదు కదా. ఉమ్, కాబట్టి ఇహపరముల రెండు రకముల వారికి కూడా యథార్థమే. ఇహము పరము అన్నవి రెండు రకాల వారికి యథార్థమే. ఉమ్, తో నాస్తి దుర్భిక్షమని ప్రయత్నం చేసి పరిశ్రమ చేయ వారికి దరిద్రం ఉండదు కదా. ఉండదు. ఏ కష్టం పడకుండా మూల కూర్చున్న వాడికి దరిద్రం ఎలా పోతుంది? ఉమ్, కృషి చేస్తేనే దరిద్రం పోతుంది. అలాగే గౌనీన కలహం నాస్తి. మితభాషణం గనక కలిగి ఉంటే మనము మననము చేయువారికి భగవంతు నామాన్ని మితభాషణము కలిగి ఉండి నామమును మననం చేయవారికి పరులతో కలహాలు ఉండవు. ఎందుకంటే పరుల విషయాలతో దూరి పనికిమాల మాటలు మాట్లాడడం కదా. అవును. అప్పుడు ఇంక కయ్యాలు ఎందుకుంటాయి? ఉమ్, ఉండవు. ఎందుకంటే ఆ సమయంలో అలా వృధా చేసుకునే దానికంటే, ఉమ్, ఇతరుల గురించి మాట్లాడుకునే దానికంటే భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉన్నావు అనుకో, అప్పుడు ఎవరితోటి కలహం ఉండదు. ఎవరి దుర్గుణం వారినే దగ్ధం చేస్తుందని తెలుసుకో. అట్టి దుర్గుణాలు నీ దరికి రానివ్వకు, నీ లోపల ఉండనివ్వకు. ఇలా ఉండనివ్వకుండా చేయడానికి నిరంతర మంత్ర మననమే ఆయుధము. చలనమనే చవిటి నేల మీద రామనామమనే చలనమనే చవిటి నేల మీద రామనామమనే విత్తనము నాటిన వృత్తులనే వట్టిగడ్డి, తోలనాడే తుంగగడ్డి, దుర్గుణంబులనే గరికి గడ్డి మొలుస్తాయి. కదిలిపోయే మనసు మీద ఎంత భగవన్ నామం చేసినా కూడా అప్పుడు ఏమొస్తాయట? వృత్తులు తలంపులనే వట్టిగడ్డిను, తోలనాడే తుంగగడ్డిను, దుర్గుణాలనే గరికి గడ్డు మొలుస్తాయి. పరమార్థం అనేటువంటి పంట పండమంటే పండుతుందా? ఉండదు. పండదు. కాబట్టి ఒకానొకప్పుడు పూర్వ పుణ్యము చేత ప్రారంధం అనే పంట పండినా కుళ్ళిపోతుంది. ఉమ్, ఎందుకంటే ఒకరికి పెట్టడు, మరి వాడు పూర్వపుణ్యం వల్ల వచ్చింది, ఒకరికి పెట్టడు, తాను నిండా తినడు. ఇక ఆ ఫలము ఎవ్వరికి ఉండదు. చెందదు, నాశనం అయిపోతుంది. ఒకవేళ పండినా అది అక్కడికక్కడే ఎండిపోతుంది. ఉమ్, వ్రతములలో ముఖ్య వ్రతము సత్యవ్రతం అని తెలుసుకో. అసత్యమనే వ్యాధిని రానివ్వకు, సత్యమునే పలుకుము. భగవన్నామము నాలుక మీద నిరంతరము తిరుగుతున్న వారు అసత్యమాడుటకు జంకుతారు. వాళ్ళకి తెలియకుండానే ఒకవేళ అబద్ధం అలవాటు వల్ల వచ్చినా ఆ నాలుక మీద ఆ అక్షరాలు ఆ శబ్దాలు బయటికి రావు. కాబట్టి ఉన్నది ఉన్నది విన్నదే చూచిందే మాట్లాడు. ఉన్నది విన్నది నువ్వు చూచిందే మాట్లాడు, అంతే తప్ప నీ ఊహకి తెలిసినట్లు వాళ్ళు వీళ్ళు చెప్పినట్లు విని అదే సత్యమని ఎక్కడా మాట్లాడకు. ధర్మాధర్మముల మర్మము తెలుసుకో. ఎదుటివారిని మెప్పించడానికి, ధనార్జనకై, తన సౌఖ్యమునకై అబద్ధాలు ఆడకూడదు. ఉమ్, ఇతరులను మెప్పించేయడం కోసం, డబ్బు సంపాదించుకోవడం కోసం, తన సుఖంగా ఉండడం కోసం అబద్ధాలు ఆడకూడదు. సత్యస్వరూపమే భగవంతుడు కదా. మరి సత్యవ్రతులే తనలో ఉన్న దైవమును చూడగలుగుతారు. అసత్యవంతులకు అధోగతి తప్పదు తప్పదు. గృహస్థ ధర్మములలో అనృతము ఆడక యథార్థము చెప్పక మాట్లాడు. గృహస్థులో అనేక ధర్మాలు ఉంటాయి, అంచేత అబద్ధాలు ఆడకు. అంతేకాకుండా యథార్థం కూడా చెప్పొద్దు. ఎందుకంటే ఒకవేళ ఆ నిమిషంలో చెప్పామనుకో అక్కడ మళ్ళీ జరగవలసిన పనికి అది అడ్డొస్తుంది. అబద్ధాలు ఆడకు, అలాగే నిజాలు చెప్పకు. నువ్వు తూష్ణీ భావంతో, ఉదాసీన భావంతో ఊరుకో. ఉమ్, ఇక అహింసా పరమో ధర్మ అంటున్నారు. అహింసా ధర్మం చాలా గొప్ప ఫలాన్ని ఇస్తుంది. ఏ జీవి మనస్సు చేత కానీ, వాక్కు చేత గాని, శరీరం చేత గాని ఏ జీవిని హింసించకుండా ఉండడమే అహింస. ఉమ్, వాక్కుతో గాని, శరీరంతో గాని, మనసుతో గాని ఉమ్, హింసించకుండా, మనసులో ఇతరుల గురించి చెడ్డగా ఆలోచించడం మానసిక హింస. అలాగే ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడడం వాక్కుతో హింస. ఇతరుల గురించి శరీరం చేత వాళ్ళని హింసించడం, ఇదంతా కూడా హింసే అవుతుంది. ఉమ్, కాబట్టి ఒకరిని దుఃఖింపచేసిన త్వరలోనే ఆ దుఃఖము తనకే ప్రాప్తమవుతుందని తెలుసుకో.
నీ నీ వల్ల ఇతరులు నిజంగా మానసికంగా దుఃఖపడినా, శారీరకంగా దుఃఖపడినా అది మళ్ళీ తప్పకుండా నీకే వచ్చేస్తుంది. హ్మ్. కాబట్టి ఎలాగంటే బాధిస్తే పరపీడనము చెయ్యక, ఏ ఇంద్రియము చేతనైతే ఒకరిని బాధించావో, ఆ కర్మ ఆ ఇంద్రియము ద్వారా ఆ జన్మలోనో, మరు జన్మలోనో తప్పక నీకు అనుభవానికొస్తుంది. మనము ఇంతకాలము ఉంటామని హామీ ఇచ్చి రాలేదు కదా! హ్మ్. సంగతి బాగా తెలుసుకో. హ్మ్. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితః అనినట్లుగా రోగబాధ అనుభవించుతూ చున్నను కూడా అర్థం గ్రహించట్లేదు. రోగాలొస్తున్నాయి. మానసిక రోగాలు, శరీరానికి రోగాలు వస్తున్నాయి. ఈ రోగం వచ్చింది ఆ మందు, ఆ రోగం వచ్చింది ఈ మందు అనుకుంటున్నామే గాని అసలు రోగ కారణం ఏమిటి పాపం. అని ఎవ్వరు కూడా ఇంతకు ముందు చేసిందే ఇప్పుడొస్తోంది అని ఎవరు అనుకోరు. ఎవరైనా అనుకుంటారా? మీరు అనుకోరు. చెప్పాకే తెలిసింది. కాబట్టి ఎంతెంత డబ్బు ఖర్చు పెట్టి ఎంతెంత గొప్ప గొప్ప హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఎంతెంత గొప్ప మందులు వేసుకుంటే అంత ఘనులు అనుకుంటారు తప్ప హ్మ్. రోగ కారణం ఏమిటి? గత జన్మ కర్మ. హ్మ్. ఈ రోగ రూపంలో వచ్చింది. అయితే మరి ఏం చెయ్యాలి? ఈ జన్మలో దీనిని ప్రసాదంగా స్వీకరించి ఇటువంటి బాధ కలగడానికి అనుగుణమైన కర్మని జన్మలో చేయకుండా ఉండడం అంటే ఈశ్వరార్పణ బుద్ధితో, ఈశ్వర భావంతో, ఈశ్వర స్మరణతో ఉండడం. హ్మ్. అంటే మరు జన్మకి మళ్ళీ ఇలాంటి దరిద్రపు కర్మ రాదు. అదే. బాగా జాగ్రత్తగా ఎటువంటి దుఃఖం మనకి, ఎటువంటి రోగం, ఎటువంటి మానసిక బాధ, అలాగే దారిద్ర్య బాధ ఇలా ఏవి వస్తున్నా కూడా మనం చేసుకున్నవే మనకి వస్తున్నాయి హ్మ్. అని తెలుసుకోరు. ఎవరో కారణంగా వస్తున్నాయి అనుకుంటారు. ప్రజలందరూ తల్లిదండ్రులకు పుట్టిన వారే అయినా కూడా మరి పూర్వపుణ్యాలను బట్టి సుకృత దుష్కృతాలను పొందుతున్నారు. హ్మ్. క్షుత్పిపాసలు, సుఖ దుఃఖాలు అందరికీ సమానమే కదా! అవును. మరి నవరుచులతో భుజించిన మహారాజు, కడుపు నిండా గంజి తాగిన భిక్షకుడు ఒకే సంతోషమును పొందుచున్నారు కదా! హ్మ్. కాబట్టి భోగభాగ్యాలు వేరు. ఎవరి పుణ్య పాపములకు వారే కర్తలై అయి ఉంటారు తప్ప ఇతరులు కాదు. ఇతరుల వల్ల మనకేవో వచ్చాయని ఎప్పుడూ అనుకోవద్దు. నీవు ఇతరులకు చేసినదే ఇప్పుడు నీకు వస్తున్నది అని తెలుసుకో. అనేక పాప అనేక పాపకార్యాలు చేసేస్తూ భగవంతుని స్మరించినంత మాత్రాన ఆ పాపం పోతుందా? పోదు. పోదు. ఈ శరీరముతో చేసే పాపకర్మ శరీరంతోనే అనుభవించి తీరాలి. హ్మ్. దేహ రక్షణకై ఎదుటి వారిని శ్రమ పెట్టి దేహమును పెంచుకొని ఎద్దుతో సమానముగా పెంచుకోవడం ఎద్దుతో సమానమని భావించు. హ్మ్. నువ్వు సుఖపడ్డం కోసం ఇతరులను కష్టపెట్టడం. హ్మ్. నీకెంత సుఖం కావాలో అవతల ప్రాణికి అంతే సుఖం కావాలని అనుకుంటారు కదా! అవును. కాబట్టి నాకు సుఖం కావాలి కాబట్టి ఇతరులని నేను కష్టపెట్టినా సరే పర్వాలేదు. నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి, లేదా నేను అది ఇచ్చాను కాబట్టి అని మనం అనుకుంటాం. అలా ఉన్నప్పుడు, అలా శ్రమ పెట్టినప్పుడు దేహాన్ని పెంచుకుంటావు. దేహం పెరిగిన ఎద్దుతో సమానమైన వాడివిగా భావించుకో. హ్మ్. నామరూపాలు నశిస్తాయి. ఏ మహారాజు దేహము నిల్వ ఉన్నది గనక, హ్మ్. మరి భిక్షకుని దేహముగా మాత్రం నిలవ ఉన్నదా? లేదు. ప్రపంచమంతా భగవన్మయమని తలంచితే ఒకరికి అపకారము చేసి దూషించిన భగవంతుణ్ణి దూషించిందే అని నీకు తెలుస్తుంది. అది. ఈ ఈ రహస్యాలను గురువు వలనే నీకు తెలుస్తాయి. హ్మ్. ఎవ్వరికి అపకారం చేసినా, ఎవరిని దూషించినా విశ్వమంతా విశ్వేశ్వరుడే గనక ఈ దూషణ, భూషణ, తిరస్కారాలన్నీ ఆ పరమాత్మకే చెందుతాయి హ్మ్. అని తలంచుము. అజ్ఞానికి దూషణ, భూషణ, తిరస్కారాలు పనికిరావు. జ్ఞానికి సత్యజ్ఞానాన్ని తెలుసుకోగోరు వాడికి దూషణ, భూషణ, తిరస్కారాలు పనికిరావు. హ్మ్. అహర్నిషాదులు తన దేహ పోషణ చేయువాడు గతించిన దేహమునే తింటాడు. తన దేహ పోషణ కోసమే అహర్నిశాలు ప్రయత్నించేవాడు గతించిన దేహమునే తింటాడు. అంటే గతించిన దేహంలో ఏమున్నాయో మళ్ళీ దేహంలో మళ్ళీ అవే వస్తాయి. కాబట్టి పెట్టిన వారికి పుట్టుకే సాక్షి. ఆ! చేతులారా ఎవరికి ఏది పెట్టకున్నా తనకేది తినుటకు ఎలా వస్తుంది? హ్మ్. మనము దేనిని పుట్టినప్పుడు తేలేదు కదా! లేదు. మనము గతించిన ఏది వెంట రాదు కదా! హ్మ్. అందుచేత అదాన దోషేణ భవే దరిద్రో దారిద్ర్య దోషేణ కరోతి పాపం పాపాదవశ్య నరకం
ప్రయాతి పునర్దరిద్రం పునరేవ పాపి. కాబట్టి అన్నట్లు ధనము ఉండి దానము చెయ్యకపోతే దరిద్రం అవుతుంది, అనుభవించక తప్పదు. దురాశ చేత ధనార్జన మొదలుపెట్టిన వాడు ఒకటి కలగ పదింటి కూహ గావించును, 10 కలగ నూటికి పాటుపడును, 100 కలిగిన 10 మార్లు 10 నూర్లు అపేక్షించుండును, 1000 కలిగిన 10,000 గోరు. నయుతంబు కలిగిన నాశించు లక్షకు, 1,00,000 కలిగిన 10 లక్షల కనుచు పాటుపడుచుండును, 10 లక్షలొచ్చిన కోటి కావాలని కోరిక పెరుగు. అంటే ఇదొస్తే ఇంకా అది కావాలి, అదొస్తే కోరకాలి. ఎంత గెలిగినన్ తన స్వాంతనంబునను సంతసించడు కదా ధనాది నిమగ్నుడు. ఇక ఆశ విడువక ఉన్న సౌఖ్యంబు కలదే రామలింగేశ రామచంద్రపుర నివాస. కాబట్టి శోక మోహ లోభాదులు ముక్తినియ్యవని తెలుసుకో. త్యాగివై దానము చెయ్యుము. తన కష్టార్జిత ధనములో 9 భాగము దాచుకొని 1 భాగమన్నను దానము చేయుము. మరణ జన్మలో దరిద్రము రాకుండుటకై దానము చేయుము.